ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నాం. కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాం. ఆ నిర్ణయాలలో ముఖ్యంగా మాట్లాడాల్సింది ఏంటంటే హైడ్రా గురించి పెద్దలు ధర్మపురి అరవింద్ గారు మాట్లాడతారు. తర్వాత మన అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ వచ్చేసి మహేశ్వర్ రెడ్డి గారు వచ్చేసి మిగతా విషయాలు మాట్లాడతారండి. ధర్మపురి అరవింద్ గారు మీరు మాట్లాడండి, హైడ్రా గురించి మాట్లాడండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ మహేశ్వర్ రెడ్డి గారి నేతృత్వంలో లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్, ఎక్స్టెండెడ్ మీటింగు, ఎంపీసు ఆల్మోస్ట్ రఘునందన్ రావు గారు తప్ప అందరు ఎంపీలు ఇక్కడ రావడం జరిగింది. ఆయన ఊర్లో లేరు. ఎమ్మెల్యేస్ అందరు దాదాపు అందరు రావడం జరిగింది. రాజాసింగ్ గారు ఊర్లో లేరు. సార్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ గారు కూడా ఉన్నారు. వేరియస్ అజెండా పాయింట్స్ అన్నీ మహేశ్వర్ రెడ్డి గారు మీ ముందర పెడతారు. హైడ్రా విషయం మటుకు స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 2003లో గుజరాత్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిమాలిషన్ డ్రైవ్ చేయబడింది. నెల రోజుల ప్రోగ్రాము. 2 లక్షల పైన ఇల్లీగల్ స్ట్రక్చర్స్ని డెమాలిష్ చేయడం జరిగింది. ఏ మతం చూడలేదు, ఏ ప్రాంతం చూడలేదు, ఏ కులము చూడలేదు. స్పష్టమైన ప్రణాళికతోటి చేయడం జరిగింది. అదే సంవత్సరము ఆఖరికి జరిగిన మున్సిపల్ ఎన్నికలలో గుజరాత్లో 90% నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీజేపీ గెలవడం జరిగింది. మీరు హైడ్రా అనేదైతే స్టార్ట్ చేసిండ్రో డెమాలిషన్, మీకు ప్రణాళికాబద్ధంగా సెక్యులర్ హైడ్రా, మీ పార్టీ సెక్యులర్ పార్టీ అని క్లెయిమ్ చేసుకుంటారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, సెక్యులర్ హైడ్రా నడిపియండి. మీరు సెలెక్టివ్గా చేయడం సబబు కాదు. మీ పాలసీ ఏంది? మీ ప్రణాళిక 2 రోజులకోసారి మారకూడదు. ఇఫ్ యూ వాంట్ టు డెమాలిష్, కమ్ అప్ విత్ ప్రాపర్ గైడ్ లైన్స్, ఫినిష్ ఇట్. మీరు అది ఇన్కన్వెన్షన్ గులగొట్టినరు, ఇంకోటి గులగొట్టినరు. అటు పోవాలంటే మీ ప్యాంట్లు తడుస్తే ఎట్లనే ఓల్డ్ సిటీకి పోవాలంటే మళ్ళీ దానికి గైడ్ లైన్స్ మార్చేసారు. దానికో దిక్కు లేదు. పేరు కూడా హైడ్రా, అమీబా, ఆక్టోపస్. వీటికి ఎన్ని కాళ్ళు ఉంటాయో, ఏ కాళ్ళు పొడవు ఉంటుందో, డైరెక్షన్ ఉండదు, మన్ను ఉండదు, మశానం ఉండదు. అదే రకంగా మీ హైడ్రా తయారైంది. గుజరాత్లో చేసిండ్రు ఇది. ఇంకోటి మూసీ ప్రక్షాళన అంటారు. ఒకవేళ బ్రదర్ మీడియా మిత్రుల ద్వారా నేను అందరిని అడుగుతా ఉన్నా, మీరు ఎఫ్టీఎల్ క్లియర్ చేస్తారు, చెరువులన్నీ ఎఫ్టీఎల్ క్లియర్ చేస్తామని మీ ప్రోగ్రాం పెట్టుకున్నారు. చెరువులు నిండుతాయి. ఎటు పోతాయండి నీళ్ళు? మూసీలకే పోతాయి. మీ మూసి అటు దిక్కు ఇటు దిక్కు మొత్తం కబ్జానే ఉన్నది. మూసి పారిశుభ్యం చేస్తా, అదేంటి క్లీన్ చేస్తామంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్లమెంట్లో మాట్లాడతాడు. మా గవర్నమెంట్ దగ్గర వచ్చి ఫండ్స్ అడుగుతారు. కొడతారా? మూసికి అటు దిక్కు ఇటు దిక్కు ఉన్నాయి అన్ని ఇల్లీగల్ స్ట్రక్చర్స్. కొట్టండి. ఇఫ్ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ హైడ్రా, ఇంప్లిమెంట్ సెక్యులర్ హైడ్రా. మళ్ళా వచ్చి చెరువులన్నీ నిండి మూసీలకు వస్తాయి. మరి మూసి ఆక్యుపై అయి ఉన్నది. కాబట్టి రైజ్ అబౌవ్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్, జాగ్రఫికల్ బౌండరీస్ అండ్ ఇంప్లిమెంట్ హైడ్రా ఇఫ్ యూ క్యాన్, బట్ డోంట్ డూ దిస్ సెలెక్టివ్ మెథడ్. Take Gujarat as an example, Narendra Modi's leadership as an example, and implement it. Thank you. అది కూడా ఓకే సార్. ఇదే ముఖ్యమంత్రి మాట్లాడుతూ అహ్మదాబాద్లో సాబర్మతి రివర్ ఫ్రంట్ ఎట్లా చేసినామో అట్లా చేయాలా మేము అని అనుకుంటున్నాము, మాకు ఫండింగ్ ఏమని ప్రధానమంత్రి గారు అడిగినట్టు ఆయనే చెప్పాడు. సాబర్మతి రివర్ పక్కకి అటు ఇటు ఉన్న గరీబోళ్ళది అందరినీ తీసేసి ఆడ అపార్ట్మెంట్లు కట్టిండు, 1000 అపార్ట్మెంట్లు. మోడీ గారు వాళ్ళని షిఫ్ట్ చేసి సాబర్మతి రివర్ ఫ్రంట్ తీసండి. ఇవాళ అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక టూరిస్ట్ డెస్టినేషన్. అది నువ్వు కొడతావా? అటు ఇటు ఉన్న వాళ్ళని మూసింది. అదే చెప్తున్నా నేను.
స్టడీ డిమాలిషన్ డ్రైవ్ ఆఫ్ గుజరాత్. నీకు దమ్ముంటే చెయ్యి. అట్లా సెలెక్టివ్ కాదు, సెక్యులర్ హైడ్రా ఇస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. 17th ఏదైతుందో విమోచన దినం అనేటటువంటిది భారతీయ జనతా పార్టీ దానికి స్టిక్ అవుతుంది. గత ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం కొంత మేలు ప్రజాపాలన దినం అనేటటువంటి చేస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ గాఢంగా నమ్ముకునేది ఏంటంటే నైజాం రజాకార్ల రాక్షస కోరల నుంచి రక్షింపబడింది తెలంగాణ. కాబట్టి దీనికి ప్రజాపాలన బదులు తెలంగాణ విమోచన దినం అంటేనే బాగుంటుందని బీజేపీ ఒక నిర్ణయం తీసుకుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు బీజేఎల్పీ ఎక్స్టెండెడ్ మీటింగ్లో గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. 2 కేంద్ర మంత్రులు కావడం వల్ల వారు రాలేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా హాజరు కావడం జరిగింది. రఘునందన్ గారు ఊళ్ళో లేరు. అదేవిధంగా రాజస్థాన్ గారు తప్ప మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ అంతా కూడా ఈరోజు సమావేశమవడం జరిగింది. మరి ఈరోజు 10 అంశాల మీద ఎజెండా మీద మేము డిస్కస్ చేయడం జరిగింది. రేషన్ కార్డుల అంశంలో ఈ ప్రభుత్వానికి సూచన చేయాలన్న అంశం మీద కానివ్వండి, అదే మాదిరిగా విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17వ తారీఖు రోజు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలనే అంశం మీద మరి మేము ఒక లేఖను కూడా రాయడం జరుగుతూ ఉన్నది. అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా రైతులకు అందరికీ రుణమాఫీ జరగక రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే మొన్న మేడ్చల్లో ఒక రైతు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి సంగతి మీకు తెలుసు. మరి రైతులకు అన్యాయం ఒకవైపు, అందరికీ రుణమాఫీ జరగక అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఇస్తామన్నటువంటి రైతు బంధు ఇవ్వక మరోవైపు నుంచి ఈ ఫ్లడ్స్ వల్ల కూడా రైతులు కూడా అల్లాడిపోతున్నటువంటి సందర్భంగా వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. వెంటనే వాళ్ళని ఆదుకొని మరి రైతు దీక్షను, రైతు భరోసాను, అదే మాదిరిగా రుణ మాఫీని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ నెల టెంటేటివ్గా 20వ తారీఖు రోజు లెజిస్లేటివ్ పార్టీ తరఫు నుంచి మేము దీక్ష చేయడానికి కూడా నిర్ణయించడం అయిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది 5వ తారీఖు రోజు ఉండే ఫ్లడ్స్ వల్ల మేము దీన్ని పోస్ట్పోన్ చేసుకొని మరి ఇప్పుడు 20వ తారీఖు టెంటేటివ్ ఒక డేట్ అనుకున్నాం. ఒకసారి పార్టీతో డిస్కస్ చేసి ఒక డేట్ని కూడా డిసైడ్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఆ రోజు మరి దీక్ష, రైతు దీక్ష ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ప్రతిసారి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రాన్ని నిందించడం తప్ప ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి వరద బీభోత్సవంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది, ఎంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని కానీ ఇక్కడ ప్రజల్ని కానీ ఆదుకున్నది, ఇప్పటివరకు ఎంత ఖర్చు చేసిందో దాని మీద ఒక శ్వేతపత్రం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రం ఖచ్చితంగా ఆదుకుంటుంది. కేంద్రం ఆదుకుంటానని చెప్పడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఆల్రెడీ 1300 కోట్ల రూపాయలు ఉన్నాయని కూడా తెలియజేసినాం. ఇప్పుడు కూడా ఇంకా తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి నష్టాన్ని పూర్తిగా మేము ఆదుకుంటామని చెప్పి కేంద్రం ముందుకు వస్తూ ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేసిందో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా మీరు కేవలం కేంద్రం నిందిస్తే ఇది మంచిది కాదు అన్న అంశాన్ని కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. అదే మాదిరిగా హైడ్రా మీద కూడా బయాస్డ్గా కాకుండా ఇప్పుడే గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు చాలా స్పష్టంగా మాట్లాడారు హైడ్రా విషయము. దాని విషయంలో కూడా మేము మాట్లాడడం జరిగింది. దాని మీద కూడా వారు మాట్లాడేట్టుగా మేమందరం కూడా దాని మీద ఏకీభవిస్తున్నట్టు తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా డిస్క్వాలిఫికేషన్ అంశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా సహచర మంత్రులు కూడా ఒకరు స్వాగతిస్తూ ఉంటే మరొకరు అప్పీల్కి వెళ్తామని చెప్పి డిస్కస్ చేయడం ఇది చాలా బాధాకరం. మరి ఈ రకంగా చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ మంత్రుల మధ్యన సఖ్యత లేకుండా ముఖ్యమంత్రి గారు ఒక తోవలో వెళ్తూ ఉంటే మంత్రులు ఒక తోవలో మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి మరి ఆందోళనకరంగా ఉన్నది. దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటున్నారో ఇప్పటి వరకు మరి వాళ్ళ లైన్ కూడా చెప్పకపోవడం బాధాకరంగా ఉన్నది. వెంటనే దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా మెంబర్షిప్ డ్రైవ్ మీద కూడా మేమందరం కూడా మాకు ఇచ్చినటువంటి టార్గెట్ని
లెజిస్లేటివ్ పార్టీ తరఫు నుంచి పెద్ద ఎత్తున మెంబర్షిప్ డ్రైవ్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్న సంగతి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎండోమెంట్ అంశంలో ఎండోమెంట్ భూములు కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి ఎండోమెంట్ భూములన్నీ కూడా అన్యాక్రాంతమవుతున్నటువంటి సంగతి, ఖచ్చితంగా ఎండోమెంట్ భూముల్ని మరి ఆక్రమణ జరగకుండా వాటిని కూడా మీరు ఈరోజు హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చేసి మరి అన్నింటినీ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి మరి ఆ భూములన్నీ కూడా వాపసు ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా వక్ఫ్ బోర్డు అంశంలో కూడా ఒక వర్గం తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నది. వక్ఫ్ బోర్డు అంశంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేసి మరి దాని మీద అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా మరి ప్రభుత్వం మీద ఉన్నది. మేము కూడా ఈ అంశాన్ని మరి ఎల్బీ తరఫు నుంచి ఖచ్చితంగా ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇంకా ఎన్నో అంశాలు కూడా మేము ఇక్కడ ఈరోజు మాట్లాడడం జరిగింది. ప్రతి నెల ఎల్బీ మీటింగ్ జరుగుతుంది. మరి అన్ని అంశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ మరి అదే మాదిరిగా ఈ ప్రభుత్వం ఏ ప్రామిసెస్ అయితే చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిందో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే వరకు మరి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటాడి మరి వారి మెడలు వంచి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీటింగ్లో వచ్చిన మా శాసనసభ్యులు, మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరు ఏకాభిప్రాయం వచ్చింది. ఏదైతే రేషన్ కార్డు ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు దాని విషయం మాకు క్లియరెన్స్ అడిగారు. మేము ఒకటే చెప్తున్నాము, ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అందరికీ రేషన్ కార్డు అందాలి. ఎందుకంటే చాలా బీద వాళ్ళు ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డ్స్ ఇవ్వలే. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము ప్రభుత్వంకు, అందరికీ కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వాలి. అరికపూడి గాంధీ అన్నారు, అయితే కండువా కప్పుతా అంటూ ఈరోజు కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఇది ఈరోజు వాస్తవంగా శాసనసభలో గతంలో ఉన్నటువంటి ప్రొసీజర్ని ఒకసారి చూస్తే, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్గా అప్పటి తెలుగుదేశం పార్టీ ఒక మెంబర్ నాగం జనార్దన్ రెడ్డి గారికి పిఎస్సి చైర్మన్ ఇవ్వాల్సిందిగా పంపిస్తే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 3 పేర్లు పంపేయమని చెప్పి అడిగితే ఇది అప్రజాస్వామ్యము, ఇది ప్రొసీజర్స్లో లేదు, నేను ఆ ఇచ్చిన ఒకటే ఒక పేరుని కన్సిడర్ చేస్తా అని చెప్పి ఆ రోజు నాగం జనార్దన్ రెడ్డి గారిని కన్సిడర్ చేసిన చరిత్ర ఈ అసెంబ్లీకి ఉన్నది. కానీ 3 పేర్లు పంపించినప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ 3 పేర్లు పంపించినా కూడా అవి కాదని చెప్పేసి ఇష్టానుసారంగా వలసదారుడైనటువంటి పార్టీ మారినటువంటి గాంధీకి మరి ఈరోజు పిఎస్సి చైర్మన్ ఇవ్వడం ఇది అప్రజాస్వామ్యం, ఇది ప్రొసీజర్స్కి విరుద్ధం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. దీక్ష ఇందిరా పార్క్ దీక్ష చౌక్లో చేస్తాం. సార్, తెలంగాణకి అతి ముఖ్యమైన పదవులలో ఏవైతే మినిస్టర్ పదవులు ఏవైతే ఉన్నాయో అటు విద్య కావచ్చు, ఇటు హోమ్ మినిస్టర్ కావచ్చు. ఎందుకంటే విద్యాపరంగా చాలా మంది ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇటు క్రైమ్ పరంగా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 12% పెరిగింది. దీని మీద బీజేపీ ఎందుకు మాట్లాడట్లేదు? ఈ అన్ని అంశాల మీద భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నది. అత్యధికమైనటువంటి అంశాలు లేవనెత్తినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, అత్యధికంగా స్కాముల్ని బయటపెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు అన్ని పదవులు ముఖ్యమంత్రి గారి చేతులు పెట్టుకొని మీరు చెప్పినటువంటి విద్య కానీ, మీరు చెప్పినటువంటి హోమ్ కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి చేతులు పెట్టుకొని వారి మీద బరువు బర్డెన్ ఎక్కువైపోయేసి వారు మాటలు చేయలేకపోతూ ఉన్నారు. మరి ఇదంతా కూడా వారి వైఫల్యానికి ఇది కారణమని చెప్పి తెలియజేస్తా ఉన్నారు.